నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. వెల్కమ్ టు ఏవీ న్యూస్. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఏదైతే ఉన్నాయో అవి కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈవినింగ్ న్యూస్ కూడా తీసుకొచ్చాం. అదేవిధంగా జివో నెంబర్ 46 సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో జివో నెంబర్ 46 తీసివేయాలి అంటూ కూడా ఆందోళన ధర్నా చౌక్ వద్ద ధర్నా రూపంలో చూపిస్తూ ఉన్నారు. అది వాళ్ళకి సపోర్ట్గా సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో అది కూడా డిఫెన్స్లోకి పోయింది, డిఫెన్స్లో పడుతుందంటూ కూడా దిశ డైనమిక్ రాసుకుంటూ వచ్చింది. చూద్దాం ఒకసారి 1 PM సంబంధించినటువంటి వార్తలు. దిశ డైనమిక్ ఏం వార్తలు తీసుకొచ్చిందో. ఎంపీ ఎన్నికల టార్గెట్. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్సభలను రిపీట్ చేసేలా వ్యూహాత్మక నిర్ణయాలపై కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే పిఎస్సి సమావేశం నిర్వహించి పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలను నియమించిన హస్తం పార్టీ రేపు టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన విస్తృత కార్యవర్గ సమావేశం జరగనున్నది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎంపీ సీట్లను క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్గా పెట్టుకుని కథన రంగంలోకి ముందుకు సాగేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వార్ రూమ్ స్ట్రాటజీని సార్వత్రిక ఎన్నికల్లో వాడుకొని బీఆర్ఎస్ బీజేపీకి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నది. ఈ మేరకు పీఏసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరు కాబోతున్న రేపటి సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అన్ని సెగ్మెంట్లలో గెలిచేద్దాం. సంస్థాగత మార్పులకు శ్రీకారం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికలు బిగ్ టాస్క్ గా మారాయి. గత ఎన్నికల్లో కేవలం 3 ఎంపీలను గెలుచుకున్న హస్తం పార్టీ ఈసారి అధికార పార్టీ హోదాలో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఉత్తర దక్షిణ తెలంగాణలో ఏ సెగ్మెంట్ లో ఉన్న బలబలాలేంటో బేరీజు చేసుకుని పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగత మార్పులకు సైతం శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. దీంతో ఇటు పాలన వ్యవహారాలు, మరోవైపు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టడం వల్ల సానుకూల ఫలితాలు ఉండవని భావిస్తున్న అధిష్టానం పూర్తి స్థాయిలో కొత్త పీసీసీ చీఫ్ ని నియమించడానికే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. దీంతో రేపటి సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఎంపికపై నేతల అభిప్రాయాన్ని సేకరించే అవకాశం ఉందని తెలుస్తున్నది. అలాగే అన్ని జిల్లాలకు కొత్త డీసీసీల నియామకం, డీసీసీలకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయ కమిటీలు, అసెంబ్లీ ఎన్నికల తరహాలో వార్ రూమ్ నుంచి సాగించాల్సిన వ్యూహాలు, అగ్రనేతల పర్యటనలు, ప్రచార అంశాలు వంటివి అంశాలపై రేపటి మీటింగ్లో చర్చించబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే అధిష్టానానికి అందజేయనున్నారు. అసెంబ్లీ స్ట్రాటజీ ఉపయోగించే ప్లాన్. సంస్థాగత మార్పులపై కీలక నిర్ణయాలకు ఛాన్స్. రేపు టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం. భేటీకి ముందు హాట్ టాపిక్ గా బట్టి ఢిల్లీ టూర్. ఇక్కడ మరొకటి కూడా రాసుకుంటూ వచ్చింది. అస్సినాలో డిప్యూటీ సీఎం. టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశానికి ముందు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ టూర్లో భాగంగా ఆయన కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కాబోతా ఉన్నారు. అయితే రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ, ఎమ్మెల్సీతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బట్టి అస్సినా టూర్ ఆసక్తిగా మారింది. వీటిపై చర్చించేందుకే బట్టిని అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం. 3 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలతో భేటీ అయిరాగా తాజాగా డిప్యూటీ సీఎం వెళ్లడంతో రేపటి మీటింగ్ ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయనే ఉత్కంఠంగా మారింది. అయితే దిశ డైనమిక్ 1 PM వార్తలు చూసుకుంటే పెద్ద బ్యానర్ ఐటెంలో ఎంపీ ఎన్నికలే టార్గెట్, అన్ని సెగ్మెంట్లలో గెలిచేద్దాం అనే ఒక కోవకు సంబంధించినటువంటి వార్తను దిశ డైనమిక్ తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో అయితే గట్టెక్కినాం, తర్వాత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీకి మా నుంచి కొంత సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి 10 నుంచి 15 సీట్లు ఇక్కడ ఒక ఎంపీలను గెలిచి ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ బలంగా ఒక స్ట్రాటజీని నమ్ముతా ఉంది. ఎందుకంటే అక్కడ పార్టీలో అధికారంలోకి రావడానికి ఏదైతే వార్ రూమ్ని యూజ్ చేసారో ఆ వార్ రూమ్ని కూడా ఇక్కడ ఎంపీ ఎలక్షన్లలో యూజ్ చేయాలి అంటూ కూడా ఈ యొక్క సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఏ సెగ్మెంట్లలో ఏ అభ్యర్థులు బలంగా ఉన్నారో ఆ బలంగమైన నేతలపై మరో ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరున్నారో ఒక వ్యూహాత్మకంగా చర్చించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి గుసగుసలు అంటూ కూడా దిశ డైనమిక్ రాసుకుంటూ వచ్చింది. అదేవిధంగా
పిసిసి అధ్యక్షునిగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన 2 పదవులను మెయింటైన్ చేయడంలో పిసిసి అధ్యక్ష పార్టీ వ్యవహారాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధికారం కూడా 2 మెయింటైన్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలి, ఎవరికి అప్పచెప్తే మనము 5 సంవత్సరాలు ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానానికి చెప్తున్నటువంటి విషయాలంటూ కూడా దిశ డైనమిక్ రాసుకుంటూ వచ్చింది. నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలవబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచే అవకాశం ఉంది. మనకున్నది 17 సీట్లు, దాంట్లో ఒకటి ఎంఐఎం ఇప్పుడు అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం 4 బీజేపీ, 1 2 3 రైట్ 3 కాంగ్రెస్ 5 8 మిగతా అన్నీ ఎన్ని ఉంటాయి 9 బీఆర్ఎస్. ఈ యొక్క సెగ్మెంట్లు అంటే 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఎంఐఎం, 4 బీజేపీ, 3 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్. దీంట్లో 3 కూడా బలమైన నేతలు ఉండడం, బలమైన నేతలు అనగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎంపీ సీట్లు ఏవి అంటే ఒకటి ఫస్ట్ వచ్చేసి నల్గొండ, 2 మల్కాజ్గిరి, 3 భువనగిరి. ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి ఉత్తమ్, రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి ఈ ముగ్గురు కూడా దాదాపు అక్కడ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే బలమైన నాయకులుగా పేరున్నటువంటి లీడర్లు. గత ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ వేవ్ లేకున్నా కూడా పార్లమెంట్ ఎన్నికలలో 3 గెలిచారు, కరెక్టే. మరి ఇప్పుడు వీళ్ళు గెలిచే స్థానాలు అంటే వీళ్ళు రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వాలి, మనం గిఫ్ట్గా ఇవ్వాలంటే దాదాపు బీఆర్ఎస్కు ఉన్నటువంటి 9 సీట్లలో ఆ 3 పక్కన తీసేస్తే కూడా ఆ 3లో కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎందుకు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటే అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. అయితే మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు కదా ప్రజలారా. ఇక్కడ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అయితే బలంగా వాళ్ళ స్ట్రాటజీని నమ్ముకోబోతా ఉంది. కాకపోతే ఎవరు ఆల్రెడీ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రాజీనామా చేసినటువంటి పర్వం కనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి కానీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి పార్లమెంట్కి వెళ్ళినటువంటి, అంటే ఇక్కడ ఏ విధంగా అర్థమవుతా ఉంది అంటే అసెంబ్లీలో ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి అక్కడ బీఆర్ఎస్ గెలవడం, సైదిరెడ్డి గెలవడం, అదేవిధంగా ఈయన పార్లమెంట్కి వెళ్ళడి. ఏం అవసరం వచ్చింది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనే నినాదం నుంచి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నినాదానికి కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకొని వచ్చింది. సో ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా గతంలో కంటే 16 నియోజకవర్గాల 17 ఇప్పుడు ఎంఐఎం అని మనం ఒక సీట్ని పక్కకు పెడతా ఉన్నాం కదా, హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ని. అక్కడ బలంగా కొట్లాడేది కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కాదండి. ఎంఐఎం వర్సెస్ బీజేపీ నడుస్తుంది. అంటే అక్కడ
గెలిచే అవకాశం ఉన్నా లేకున్నా కూడా దాదాపు 2,50,000 ఓట్ బ్యాంక్ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ గట్టి పోటీని ఇవ్వబోతా ఉంది. గతంలో 2019 ఎన్నికలలో ఎలా ఉండే అంటే భారతీయ జనతా పార్టీ వేవ్ లేకున్నా కూడా 4 సీట్లు కొట్టుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడన్నా భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు ఏకంగా ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో కూడా 4 సెగ్మెంట్లను కొట్టుకుంటూ వచ్చింది. సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్ కావచ్చు, ఇక్కడ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ శాతానికి గత 2018 ముందస్తు ఎన్నికల్లో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా కూడా 14 నుంచి 16% ఓట్ బ్యాంక్ పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అంటే వాళ్ళు కూడా రేపో ఎల్లుండో అమిత్ షా కూడా తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. మరి 10 సీట్లను మేము కొడతాము అని చెప్పి వాళ్ళు బలంగా వినిపిస్తా ఉన్నారు. అంటే వాళ్ళ స్ట్రాటజీయా లేకపోతే నరేంద్ర మోడీ ఫేస్ని ముందర పెట్టుకుంటారా, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకాలను ఏదైతే కరీంనగర్కి సంబంధించినటువంటి భక్తులకు ఇబ్బంది అవుతా ఉంది, తిరుపతి పోవడానికి ట్రైన్ ఎప్పుడో ఒకసారి వస్తుందంటే అట్లా కాదు. ఇప్పటి నుంచి నా వారానికి 4 రోజులు కరీంనగర్ మీదుగా తిరుపతి రైలు పోతుందని చెప్పి కరీంనగర్కి 4 రోజులు తిరుపతి పోయే ట్రైన్ తీసుకొచ్చిన ఘనత బండి సంజయ్కి దక్కింది. మరి బండి సంజయ్ని తట్టుకొని అక్కడ ఎవరన్నా నాయకుడు నిలబడతారా? అక్కడ ఆల్రెడీ సీనియర్ నేతగా గతంలో ఓడిపోయినటువంటి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు అసెంబ్లీ శాసనసభలో ఉన్నాడు. అదేవిధంగా అక్కడ ఎవరు నిలబడబోతా ఉన్నారు కాంగ్రెస్ లో పెద్ద నేతలు ఎవరన్నా ఉన్నారా అనేది కష్టమైతే. ఇక నిజామాబాద్ పార్లమెంట్కి వచ్చేసరికి ఇక్కడ పసుపు బోర్డు అంటూ, అదేవిధంగా మరోసారి అవకాశం ఇస్తే చెరుకు ఫ్యాక్టరీలు అంటూ, షుగర్ ఫ్యాక్టరీలు అంటూ ఇవన్నిటి కూడా ముడిపడి ఉన్నాయి 2 పార్లమెంట్లు. అదేవిధంగా ఇక్కడ మెదక్ నియోజకవర్గానికి వచ్చేసరికి అప్పుడు బీఆర్ఎస్ ఊపులో కొత్త ప్రభాకర్ రెడ్డి మంచి మెజారిటీతో అక్కడ దుబ్బాకకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీద గెలవడం. ఇప్పుడు మరోసారి రఘునందన్ రావు అక్కడ మెదక్ మీద కన్నేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన సొంత పార్లమెంట్ ఏరియాలో తనకంటూ కూడా కొంచెం ఇమేజ్ ఉండడం, అదేవిధంగా పార్లమెంట్లో పార్టీ ఆదేశిస్తే నేను వెళ్తానంటూ కూడా ఆయన అక్కడ ఆలోచించే క్రమం ఉంది. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈటల రాజేందర్, అదేవిధంగా అంటే ఇంతమంది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ నేతలు, ఇక్కడ నిజామాబాద్లో ఎంపీ కవిత ఉంది, ఇక్కడ మన వినోద్ రావు కానీ, ఇక్కడ మెదక్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు? మరి బీఆర్ఎస్ ఎన్ని సీట్లను తెచ్చుకోబోతా ఉంది? వీళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్ని ఎంపీ సీట్లను రాహుల్ గాంధీకి ఇవ్వబోతా ఉన్నారు అనేది హాట్ టాపిక్. కాకపోతే దీంట్లో హాట్ టాపిక్ ఏంటంటే గత 2 రోజుల కిందనే రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పోయి రావడం, అది కూడా కొంత మేరకు ఇక్కడ ఏదైతే పిసిసి అధ్యక్ష నియామకంపై కూడా పునరాలోచించినట్టు ఎవరికి ఇవ్వాలనే ఆలోచన. ఎందుకంటే ఓసీకి ముఖ్యమంత్రి ఇచ్చారు, ఎస్సీకి డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఒక బలమైన బీసీ నేతకు పిసిసి అధ్యక్షుడు ఇస్తే బాగుంటుంది అనేది కూడా అయితే కాకరేపుతున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వెళ్లారు ఇదే సమావేశానికి అని కూడా దిశ డైనమిక్ రాసుకుంటూ వచ్చింది. సో తక్కువ దూరం అయితే పల్లె వెలుగు ఎక్కండి, మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కాకుండా పల్లె వెలుగు బస్సు ఎక్కాలని టీఆర్ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్స్ప్రెస్ బస్సుల్లో వెళ్తున్నట్టుగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందని, ఇక నుంచి ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపుతారని స్పష్టం చేశారు. అంటే ఇక్కడ టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎండి సజ్జనార్ ఏం చెప్పుకుంటా వస్తున్నారంటే తక్కువ దూరం ప్రయాణం చేసేది ఉంటే పల్లె వెలుగులో దయచేసి పల్లె వెలుగులో తిరగండి. ఎందుకంటే ఎక్స్ప్రెస్లో తిరగడం వల్ల అక్కడ సీట్లు ఇప్పుడు టికెట్ కానీ సీట్ కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. కొనుక్కున్న వాళ్ళు నిలబడాల్సి వస్తుంది. ఎక్స్ప్రెస్లలో దయచేసి వెళ్ళకండి. అది కూడా టీఎస్ఆర్టీసీ అద్దె బస్సులు కావాలంటూ కూడా ప్రకటన ఇచ్చింది. అది కూడా కలకలం రేపుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా ఇక్కడ రీసెంట్గా ఒక ఛానల్తో కండక్టర్ మాట్లాడుతూ ఆమెకు ఫేస్ వాష్ చేసుకోవడానికి షాద్నగర్ నుండి షాద్నగర్ వచ్చినటువంటి పరిస్థితి, మళ్ళీ అదే బస్ ఎక్కి వెళ్ళిపోయిందంట. అంటే మహిళలు ఉచిత బస్సు పథకాన్ని ఎలా యూజ్ చేసుకుంటారో చూడండి. అక్కడ ఏదైతే ఈయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు
అంటే ఎక్కడ పడితే అక్కడ ఆపాలి, అక్కడ ఆపపోతే కండక్టర్లపై రివర్స్గా మాట్లాడడం, ఎందుకు ఆపరు అంటూ కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు మహిళలు అంటూ కూడా ఆయన రాసుకుంటూ వచ్చిండు. సో చూడాలి మరి. పల్లె వెలుగు అంటే దాదాపు ఊర్లలోనే ఉంటుంది, కానీ ఇక్కడ ఉండే అవకాశం లేదు కదా. బ్యాక్ టు ఢిల్లీ. ముగిసిన రాష్ట్రపతి శీతాకాల వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం, మంత్రులు. శీతాకాల విడిది కోసం తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం హకీంపేటలో రాష్ట్రపతి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అధికారులు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకు. శీతాకాల సమావేశాల కోసం ఇక్కడ ప్రతి సంవత్సరం హైదరాబాద్కు రాష్ట్రపతి వస్తారు. రాష్ట్రపతి వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయారు కూడా అని కూడా రాసుకుంటుంది. మళ్ళీ మల్కాజ్గిరి సీటు మనమే గెలవాలి. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని మళ్ళీ మనమే గెలవాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మది ఆష్కి గౌడ్తో కలిసి ఇవాళ స్థానిక కాంగ్రెస్ నేతలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందుకు అన్ని విధాలుగా తన పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు గెలవలేకపోయినా ఎంపీ సీట్ను మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని స్పష్టం. ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించి ఒక హాట్ టాపిక్ ఉండబోతా ఉంది. అసలు పార్లమెంట్ ఎన్నికలు అనేది రచ్చన లేపబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మదియాష్కి గౌడ్కి ఇస్తారా, లేకపోతే మైనంపల్లి హనుమంతరావుకి ఇస్తారా, లేకపోతే మదియాష్కి గౌడ్ ఏమన్నా మరోసారి నిజామాబాద్ పోయే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మైనంపల్లి హనుమంతరావు హైదరాబాద్లో మంచి పట్టున్న నాయకుడు కావడంతో మల్కాజ్గిరి సీట్ ఆయనకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే మనం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయినా ఎంపీ కన్ఫామ్గా, అంటే గతంలో కూడా మనం మల్కాజ్గిరికి సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకోకపోయినా ఇప్పుడు గెలిచినాం కదా ఒకసారి 2019లో, ఇప్పుడు గెలవాలి అంటూ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక వ్యాఖ్యలు చేశారంట. కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్, 81 మంది సీనియర్ విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు. విద్యార్థినులపై వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకరని చెప్పింది. జూనియర్లపై ర్యాగింగ్ పాల్పడిన సీనియర్ విద్యార్థినులపై వేటు పడింది. జూనియర్ యువతులను ర్యాగింగ్ చేసిన 81 మంది విద్యార్థినులపై కాకతీయ యూనివర్సిటీ అధికారులు వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. అందులో 81 మంది యువతులు కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఒకేసారి అంతమంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు పడడం యూనివర్సిటీలో చర్చనీయంగా మారింది. ఈడ ర్యాగింగ్ చేసింది యువకులు కాదు, అదే యువకులు అయ్యుంటే, అదే విద్యార్థులు అయ్యుంటే, అదే ఒక యూత్ అయి ఉంటే ఈరోజు కలకలం రేపేటువంటి వార్త. విద్యార్థినులకు మీకు ఏం పోయే కాలం వచ్చింది తల్లి? మీలాంటి మీ చెల్లెళ్ళే కావచ్చు కదా, మీ ఇంట్లో వ్యక్తులు అయితే అలా ర్యాగింగ్ చేస్తారా? ర్యాగింగ్ చేసినందుకు కాకతీయ యూనివర్సిటీ చరిత్రలోనే మొట్టమొదటిసారి 81 మంది విద్యార్థినులపై వేటు వేసిందంట యూనివర్సిటీ. 81 మంది యువతులు కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగాలకు చెందినవారంట. మరి వీళ్ళకేం పోయే కాలం వచ్చిందో, అసలు ఏం కథనో. ర్యాగింగ్ అనేది ఏమన్నా భూతం? అది మీ వల్ల మీరు చేసి మీ టైంపాస్ కోసం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆపోజిట్లో మీ చేత ర్యాగింగ్ చేయించుకునేటువంటి వ్యక్తి చాలా ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి అలాంటి పనులు ఎవరు చెయ్యొద్దు అంటూ కూడా అలాంటి పనులు చేసే వాళ్ళకు గుణపాఠం లాంటిది ఈ యొక్క వేటు వేయడం. 81 మంది అంటే మాటలు కాదు. తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు, వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు. ఈ క్రమంలో తిరుమలలో తిరుమలేశుడు స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథంపై ఈరోజు వైకుంఠ ఏకాదశి కావడం, అదేవిధంగా హిందువులందరూ సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని అందరూ గొప్పగా జరుపుకుంటున్నారు. వైకుంఠ ద్వారాలు కూడా తెచ్చుకున్నాయి. అందరూ గుళ్ళలో అయితే భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరూ ఈరోజు శ్రీవారిని దర్శించుకునే యత్నంలో దాదాపు ఇక్కడ ప్రముఖులు కూడా టీటీడీకి చేరుకున్నారు. అక్కడ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారు కూడా రాసుకుంటూ వచ్చింది. కండక్టర్లు, డ్రైవర్లకు శుభవార్త. డబల్ డ్యూటీ చేసేవారికి ఇన్సెంటివ్ పెంపు. ఎన్నికల్లో ఇచ్చే హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే
బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సరిపడ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ట్రిప్పులను నడపాల్సిన పరిస్థితి తలెత్తుకోనుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్లు కండక్టర్లు డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. అయితే ఇక నుంచి డబుల్ డ్యూటీ చేసే వారికి ఇన్సెంటివ్ను పెంచనున్నట్లు వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో డ్రైవర్లకు 900 కండక్టర్లకు 700 నుంచి రూపాయలు 850, కాంట్రాక్టర్ డ్రైవర్లకు 720, కాంట్రాక్ట్ కండక్టర్లకు 620కి పెంచారు. ఇక రాష్ట్రంలోని ఇతర రీజియన్లకు డ్రైవర్లకు 730, కండక్టర్లకు 650, కాంట్రాక్ట్ డ్రైవర్లకు 590, కాంట్రాక్ట్ కండక్టర్లకు 510 ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు. అంటే ఏదైతే ఉచిత బస్సు పథకం కింద బస్సులు పెట్టారో అక్కడ చాలా వరకు బస్సులు సౌకర్యం కూడా అప్పుడు మన నార్మల్ టైంలో ఉన్నటువంటి బస్సులు ఏదైతే కోటి నుండి కొండాపూర్ పటాన్చేరు వెళ్ళే 222 బస్సులు కావచ్చు, మిగతా అంటే మేము చూసినంత వరకు 10H బస్సులు కావచ్చు, చాలా ఫ్రీగా వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కాదు. అసలు ఒకనొక స్టేజ్లో ఆర్టీసీ బస్సులలో జాలీలు ఉంటుండే. ఆ జాలీలకెళ్ళి ఎవరన్నా అబ్బాయి లోపలికి పోయి ఉంటే వాళ్ళని తిట్టే కార్యక్రమం పెడుతుండే, ఎందుకు దీనిలోకి వచ్చినావు అని చిన్న ఒక 14-15 ఇయర్స్ ఉంటే వాళ్ళని అదే అంటుండే. ఇప్పుడు బస్సు నిండా మహిళలే ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ క్లియర్గా అర్థం చేసేది ఏంటంటే ఇన్ని రోజులు బస్సులలో మహిళలకు కేటాయించిన సీట్లను మహిళలనే కూర్చొనిద్దాం అని ఉంటుండే కదా. ఇప్పుడు దయచేసి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో పురుషులు టికెట్ కొంటామన్నారు, వాళ్ళ సీట్లు వాళ్ళకి కేటాయించండి అంటూ కూడా మహిళలకు విజ్ఞప్తి చేయాల్సిందిగా మేము మా తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మొత్తానికి కొరత ఎక్కువ కావడం, బస్సులలో ప్రయాణికులు ఎక్కువ కావడంతో వీళ్ళు వాళ్ళకు ఇన్సెంటివ్ రూపంలో కూడా పెంచారంట. అదొక కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి ఒక లెక్క, నార్మల్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకు పర్మనెంట్ వాళ్ళకు ఒకటి. అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం నిజామాబాద్ పట్టణంలో ఘటన. షార్ట్ సర్క్యూట్తో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన నిజామాబాద్ పట్టణంలోని దేవి రోడ్లో తెల్లవారుజామున చోటు చేసుకుంది. పట్టణంలో బాలాజీ శానిటరీ దుకాణంలో ప్రమాద షార్ట్ సర్క్యూట్తో మరోసారి 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా దిశారానికి వచ్చింది. మనం పొద్దుగాల మాట్లాడుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ శ్వేతాపత్రం చెమటతో రాసినటువంటి పత్రాన్ని విడుదల చేస్తా అన్నది కదా, అది వాయిదా అయిందంట. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో కౌంటర్గా బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది. తాము విడుదల చేస్తున్న శ్వేతపత్రం ఇవాళ కాకుండా రేపు రిలీజ్ చేస్తామని పార్టీ ప్రకటించింది. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించామని, ఇన్నాళ్లు తెలంగాణలో అప్పులు కాదు ఆస్తులు సృష్టించామని అన్ని వివరాలు శ్వేతపత్రం. అంటే చూడాలి మరి రేపు శ్వేతపత్రంలో ఏం రాసుకుంటుంది. ఇది దిశ డైనమిక్ 1 PM సంబంధించి. అదేవిధంగా V6 డిజిటల్ తీసుకుంటే ఒకసారి ఇది చూసుకోవచ్చు. కరోనా మహమ్మారి మరోసారి రెచ్చిపోతా ఉంది అని కూడా V6 డిజిటల్ రాసుకుంటూ వచ్చింది. మాస్క్ మస్ట్. కరోనా యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా 3420, తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్ 8. గడిచిన 24 గంటల్లో 4 మరణాలు. కోవిడ్ కేసుల నేపథ్యంలో సర్కారు యోచన. రద్దీ ప్రాంతాల్లో అమలు చేసే అవకాశం. అంట. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు నిర్ణయం. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు అవసరమైతేనే బయటికి వెళ్లాలని సూచన. 10 మంది కన్నా ఎక్కువ గుమికూడదని నిర్ణయం. మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందున మాస్క్ మస్ట్ నిబంధన అమల్లోకి తేవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తుంది. ఇప్పటికే దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6000 దాటిపోయింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3420కి చేరింది. కరోనా కొత్త వేరియంట్ JN1. అంటే దయచేసి గర్భిణీలు ఎవరైనా కానీ తెలంగాణ ప్రజలారా, దేశ ప్రజలారా, దయచేసి అవసరం ఉంటేనే బయటికి రండి. గుమిగూడినటువంటి ప్రదేశాలలో తిరగకండి. ఎక్కువ శాతంగా పబ్లిక్ ఉన్నటువంటి దాంట్లో తిరగకండి. మరి ఏంటి ఫ్రీ మహిళా ఉచిత బస్సు పథకం పెట్టిరు కదా, దాంట్లో మరి కూర్చోడానికి సీట్లు లేవు. మొత్తంగా రద్దీగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు బయట తిరిగేటోళ్ళకంటే బస్సులలో తిరుగుతున్నటువంటి మహిళలు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, జాబ్ చేసేటువంటి పురుషులు కావచ్చు, వీళ్ళందరి పరిస్థితి ఏంది? దీనికి సంబంధించినటువంటి ఏదైనా నివేదికను కానీ, దీనికి సంబంధించినటువంటి కానీ ఏదైనా ప్రభుత్వం విడుదల చేస్తుందా? లేకపోతే రద్దీ ప్రాంతాలు అమలు చేసే కోవిడ్ కేసుల నేపథ్యంలోనూ సర్కారు యోచన. రద్దీ ప్రాంతాలు అమలు చేసే అవకాశం. రద్దీ ప్రాంతాలలో దయచేసి ఎవరు తిరగొద్దు, ఒకరు ఇద్దరే కప్ప గుంపుగా తిరగొద్దు అంటూ కూడా గవర్నమెంట్ చెప్పే యోచనలో ఉందంట. కానీ మరి ఇంకెప్పుడు ఆల్రెడీ 6000 దాటిపోయిందంట.
3420కి చేరింది కరోనా కొత్త వేరియంట్ JN1. గడిచిన 24 గంటల్లో 4 మరణాలు. తెలంగాణలో ఏకంగా ఆంధ్రప్రదేశ్ కంటే 1% ఒకరికి ఎక్కువనే ఉన్నాయి. 9 మందికి కరోనా వచ్చిందంటూ కూడా రాసుకుంటూ వచ్చింది. దయచేసి ప్లీజ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంకెవరైనా వృద్ధులు కానీ దయచేసి ఎవరు రావద్దు బయటికి. అవసరం ఉంటే హ్యూమినిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు దయచేసి వాళ్ళకు సహాయం చేయాలి. ఎందుకంటే ఈ టైంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ పిల్లలు కానీ బయట ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి అయినప్పుడు చిన్నగా దీనికి కూడా సిమ్టమ్స్ ఏమున్నాయంటే జ్వరం కావచ్చు, దగ్గు కావచ్చు, ఆయాసం లాంటిది, బాడీ పెయిన్స్, ఇవన్నీ కూడా ఒకసారి ఇలాంటివి ఏమైనా ఉంటే, జలుబు లాంటివి ఏమైనా ఉంటే హాస్పిటల్కి చూపించుకోండి. పివి సంస్కరణలు ఆచరణీయం. దేశ కీర్తిని ప్రపంచాన్ని చాటిన గొప్ప మేధావి, ఆయన నిర్ణయాలు సాహసోపేతం. మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు. ఈరోజు పివి నరసింహారావు మాజీ ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారంటూ కూడా V6 డిజిటల్ రాసుకుంటూ వచ్చింది. ముక్కోటి శోభ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భారీ క్యూ. గోవింద నామస్మరణలతో మారిమోగుతున్న టెంపుల్స్. యాదాద్రి, భద్రాద్రి, ఏమరాడలో వైభవంగా వేడుకలు. దయచేసి ఆల్రెడీ మాస్కులతోటే ఈ ఫోటోలు అయితే మాస్కులతోటే ఉంది ప్రజలారా. మేము చూపించే ప్రయత్నం చేసినా కానీ అది బ్లర్ అవుతుంది. చాలామంది మాస్కులు అయితే పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇంకా అందరికీ మాస్కులు పెట్టుకొని తిరగాలంటూ కూడా మేము కోరుకుంటున్నాం. దిశ డైనమిక్ సంబంధించి 4 PM వార్తలు చూద్దాం ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం, మా సమస్యలు పరిష్కరించాలి. తెలంగాణ ఉద్యోగుల సంఘం తీర్మానం. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా సహకరించి అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేట్లు సహాయ సహకారం అందిస్తామని తెలంగాణ ఉద్యోగుల సంఘం తీర్మానించింది. ఇవాళ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర కుమార్ అధ్యక్షతన అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని ఎప్పుడప్పుడు పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్న 3 విడతల కరువు భత్యాన్ని విడుదల చేయాలని, మధ్యంతర వృత్తిని 20% పెంచాలని కోరుతూ, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల సంఘం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం మేము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఆయన టీంకి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. బీఆర్ఎస్కి భోజారెడ్డి రాజీనామా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కి బిగ్ షాక్ తగిలింది. డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ ముఖ్య నాయకుడిగా డీసీసీబీ చైర్మన్గా కొనసాగుతాను. త్వరలోనే తన భవిష్యత్తు ఏమున్నది, ఇంకా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. వీళ్ళందరూ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ప్రశ్నించే గొంతుకలుగా ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ప్రతిపక్ష నేతలకు సపోర్ట్ చేసే నాయకులుగా వీళ్ళు ఉండరు. ఎందుకంటే అధికారం లేకపోతే నిద్ర పట్టదు వాళ్ళకు. ఈయనకేం బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని జెన్యున్గా, సరే ఏ పార్టీలో ఉన్నాడో సెకండరీ, బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది? డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆదిలాబాద్ ముఖ్య నాయకుడు, ఆదిలాబాద్లోనే ముఖ్య నాయకులలో ఆయన ఒకడు. ఇప్పుడు పార్టీ కార్యాచరణ సింపుల్గా పార్టీ కార్యాచరణ అంటారు. కాంగ్రెస్లో కొత్త. ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి పోయినామంటే అభివృద్ధి దిశగా నాకు సంబంధించినటువంటి మండలాలను కానీ, జిల్లాని కానీ, మా నియోజకవర్గాన్ని కానీ, అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేయరా మీరు లేకపోతే? ఇలాంటి వాళ్ళను ఇంకొకసారి వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే ఎట్లా? కన్న తల్లిని నడి రోడ్డు మీద వదిలేసిన కొడుకు, కన్న తల్లిని నడి రోడ్డు మీద వదిలేసిన చెత్తనా కొడుకు. కరీంనగర్ జిల్లాలో అమానవీయ ఘటన. పాపం పండుటాకు. నవమాసాలు కనిపించిన రోజులు గుర్తుకు రాలేదేమో, బతికుండగానే ఓ కొడుకు కన్న తల్లిని నడి రోడ్డుపై వదిలేశాడు. ఆస్తి కోసం దైవంతో సమానమైన అమ్మను ఎర్రటెండలో వదిలి వెళ్లిన హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొల్లం లచ్చమ్మ అనే వృద్ధురాలికి 2 కుమారులు, 2 కూతుళ్లు ఉన్నారు. భర్తతో పాటు పెద్ద కొడుకు, ఓ కూతురు గతంలోనే కన్ను మూశారు. ఈ క్రమంలో పెద్ద చిన్న కొడుకు తల్లిని విడతల వారీగా తమ ఇళ్లలోనే సాగేందుకు నిర్ణయించుకున్నారు. 10 రోజుల క్రితం పెద్ద కొడుకు వద్దకు వెళ్లిన లచ్చమ్మ నిన్న చిన్న కొడుకు ఇంటికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో చిన్న కొడుకు లచ్చమ్మను ఇంట్లోకి రానివ్వలేదు. ఆమెతో
తీవ్రంగా గొడవపడి రోడ్డు పక్కనే ఉన్న బండరాలపై పడుకోబెట్టి చిన్న కొడుకు వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు లచ్చమ్మ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న జిల్లా వెల్ఫేర్ ఆఫీస్ సిబ్బంది స్వర్ణలత గ్రామానికి వెళ్లి లచ్చమ్మ బాగోగులు తెలుసుకుని కొడుకు సర్ది చెప్పి ఇంట్లో దిగబెట్టారు. అరే ఓ చెత్త నా కొడుక, అరే వేస్ట్ ఫెలో, అరే లుచ్చ నా కొడుక, నిన్ను నవమసాలు పెంచి మోషించినటువంటి తల్లిని రోడ్డు మీద వదిలేయడానికి సిగ్గు లేదురా నీకు? అదే నువ్వు చిన్న ఉన్నప్పుడు అల్లర్లు చేసినావు అని చెప్పి, నువ్వు వేరేతో కొట్లాడినావు అని చెప్పి, బురదల పాకినావు అని చెప్పి నిన్ను ఆ రోజు నువ్వు ఇంటికి వస్తే నిన్ను అట్లే మండు టెండలో నిలబెట్టింది ఆరా నిన్ను టీచర్లు బడికోతే ఎదవ బడిపోయి ఉంటే బడిలో టీచర్లు కొట్టింటే ఆ రోజు నాకు బిడ్డను ఎట్లా కొడతావని ప్రశ్నించిన తల్లిరా, 9 మాసాలు మోసిందిరా. ఈ రోజు ఎట్లా ఉంది సార్ ఆమె రోడ్డు మీద? ఆమె ఆస్తి కోసం ఆమె ఇచ్చిన ఆస్తి తీసుకోలేవా? భాగం తీసుకోలేవా? సరే చిన్న కొడుకు పెద్ద కొడుకు వంతులు పెట్టుకురంట. వంతులు పెట్టుకునే ఆలోచన ఎందుకురా మీకు? వంతులు పెట్టుకునే ఆలోచన ఎందుకు ఉంటుంది? తిన్నని రోజులు తింటది. ఈ వయసులో ఆమె అయితే బంగారము బట్టలు కార్లు అయితే అడగదు కదా, బుక్కెడు తిండి అడుగుతుంది. సమయానికి ఆమెకు కావాల్సిన కార్యకలాపాలు చేయడానికి ఒక మనిషి ఉంటే చాలు ఆమె తోడు. ఇలాంటి చెత్త నా కొడుకులను అరెస్ట్ చేయాలి ఇమీడియట్ గా. వాళ్ళకు కూడా అరే ఈ రోజు నీ తల్లిని నువ్వు రోడ్డు మీద వేసినావంటే నిన్ను నీ పిల్లాన్ని ఏదో రోజు నీకున్నటువంటి పిల్లలు రోడ్డు మీద వేసే పరిస్థితి ఎదవా. ఎంత బాధాకరమైన విషయం. ఆ తల్లి చూడు మండు టెండల వండుకుంది. ఒక జిల్లా అధికారి వచ్చి, జిల్లా వెల్ఫేర్ ఆఫీస్ సిబ్బంది స్వర్ణలత అనే ఒక ఆమె వచ్చి కొడుకుతో సర్ది చెప్పి ఇంట్లో దిగబెట్టింది. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో ఆటో టాక్సీ డ్రైవర్లతో భేటీ. ఫ్రీ బస్సు జర్నీపై ఆటో డ్రైవర్ల అభ్యంతరాలు. ముఖ్యమంత్రి డెసిషన్ పై ఉత్కంఠ. మరికొద్ది సేపట్లో బ్రేకింగ్ చూడబోతా ఉన్నాం. మరికొద్ది సేపట్లో టాక్సీ ఆటో డ్రైవర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది అంటూ కూడా దిశ డైనమిక్ 4 PM రాసుకుంటూ వచ్చింది. ఫ్రీ బస్ జర్నీపై కూడా ఆటో డ్రైవర్ అభ్యంతరాలు అఫ్ కోర్స్, ఎందుకంటే వాళ్ళకి సంబంధించి అంటే ఆటో డ్రైవర్లను వెనకేసుకొచ్చుడు కాదన్నా, వాళ్ళకంటూ కూడా కుటుంబం ఉంటుంది. వాళ్ళకంటూ కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టాలి. ఎవరికి ఇవ్వాలి? కొంతమందికి కొన్ని సర్టెన్ ఏజెస్ ఉంటాయి, కానీ జాబులు చేసుకునేటోళ్ళు, ఇంతకుముందు బస్ పాసులు పెట్టి పోయిన వాళ్ళు, ఇన్ని రోజులు ట్యాక్సీలు బుక్ చేసుకొని పోయిన వాళ్ళు ఈ రోజు కూడా బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బస్సులు కూడా పూర్తిగా నిండుగా ఉన్నాయి. దాంట్లో పురుషులలో వికలాంగులు ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సింటివి ఫ్రీ, వాళ్ళేమో నిలబడలేకపోతా ఉన్నారు బస్సులలో. సరే దీని మీద ఇప్పుడైతే రివ్యూ మీటింగ్ అన్న ఉన్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం తమకు శాపంగా మారిందని ఆందోళనలు వ్యక్తమవుతా ఉన్నాయి. నేపథ్యంలో ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాసేపట్లో ఆటో టాక్సీ డ్రైవర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతా ఉన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగనున్న ఈ భేటీలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. కాగా వారి ఆందోళనపై స్వయంగా ముఖ్యమంత్రి రంగంలో దిగి ఆటో డ్రైవర్ల సమావేశం కాబోతుండడం ఆసక్తికరంగా మారింది. సీఎం ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అన్ని వర్గాల్లో నెలకొంది. కానీ ఇక్కడ ప్రజా న్యాయం జరగాలి. మహిళలకు ఉచిత బస్సు పెట్టిరు, పురుషులందరికీ కాదు, వికలాంగులకు వృద్ధులకు ఫ్రీ బస్సు ఉండాలి అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషణలు చెప్తా ఉన్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్లలో కూడా వీళ్ళు అదనపు ఛార్జీలు తీసుకోవడం, ఈ నుంచి గీడికి ఈ ఒక 4 కిలోమీటర్లు వస్తే 35 రూపాయలు 40 రూపాయలు తీసుకోవడం, ఈ నుంచి ఆడుకోతే 50 రూపాయలు తీసుకోవడం, ఒక బస్సు ఛార్జ్ ఎంత ఉంటుందో ఆ బస్సు ఛార్జ్కి సంబంధించినటువంటి అమౌంట్ తీసుకునేటట్టుగా, లేకపోతే కొంచెం చూసుకునేటట్టుగా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో మాత్రం ఉండకూడదని కూడా కోరుకుందాం. ఇక్కడ మళ్ళా 4 PMలో కూడా ఏమైనా చెప్పుకోవచ్చు అబ్బా, ఆదాబ్ హైదరాబాద్ దిశ పేపర్ మాత్రం గట్టి వేసుకుని వస్తున్నాయి కేసీఆర్ని. ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా వదులుతలేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రతి రంగంలో అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రభుత్వ లెక్కల అవాస్తవాలని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం కంటే ముందు ప్రగతి నివేదిక పేరుతో ఒక డాక్యుమెంట్ ని విడుదల చేసిన బీఆర్ఎస్ మరో శ్వేతపత్రం పేరుతో రేపు కౌంటర్ కు ప్లాన్ చేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఈ క్రమంలో ప్రగతి నివేదిక ప్లాన్ విఫలం కావడంతోనే రెండో ప్రయత్నంగా శ్వేతపత్రం వ్యూహానికి తెరలేపిందా అనే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. డిఫెన్స్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యూహంతో తల్లడిల్లిన గులాబీ పార్టీ. అక్కడ
కౌంటర్ ఇవ్వడంలో బీఆర్ఎస్ విఫలం. గత బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక పరిస్థితి అంతా డొల్లా అని మొదటి నుంచి చెబుతున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక విద్యుత్ రంగాలపై శ్వేతపత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చను చేపట్టింది. బీఆర్ఎస్ సర్కారే డిఫాల్టర్ అని, వారి నిర్లక్ష్యంతో విద్యుత్ రంగం అప్పుల్లో కుప్పగా మారిందంటూ రేవంత్ సర్కార్ అసెంబ్లీలో బలంగా వాదించింది. రోజువారీ వ్యయాలకు కూడా ఆర్బీఐ వద్ద చేబదులు చేసే దుస్థితికి దిగజారిందని గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచింది. 42 పేజీలతో కూడిన నివేదికను సభ ముందు ఉంచి రాష్ట్ర అప్పులు రూపాయలు 6,71,757 కోట్లు అని, విద్యుత్ రంగంలో రుణభారం రూపాయలు 81,516 కోట్లను స్పష్టం చేసింది. దీంతో డిఫెన్స్ లోకి పడిపోయిన బీఆర్ఎస్ అప్పులు కాదు, రాష్ట్రంలో సృష్టించిన ఆస్తుల జాబితాను చూడాలంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నిజానికి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల కంటే ముందే ప్రగతి నివేదిక పేరుతో 2014 నుంచి 2023 వరకు నాటికి తెలంగాణ ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగిందో వివరించే ప్రయత్నం చేసింది. కానీ అధికార కాంగ్రెస్ శాఖల వారీగా అప్పుల వివరాలు, సంక్షేమ పథకాల పేరుతో కేసీఆర్ సర్కార్ ఆడంబరాలను సభలో కడిగేయడంతో గులాబీ పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయిందని, అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి టీం ఏదైతే ఉందో శ్వేతపత్రం విడుదల చేయకముందే ఇక్కడ 2014 నుండి 2023 వరకు ప్రగతి నివేదిక అంటూ కూడా బీఆర్ఎస్ చేసింది. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వేవ్ లో ఉన్న సమయంలో వాళ్ళు పట్టించుకోకపోవడం కూడా, అంటే అది పబ్లిక్ లకు వెళ్ళకపోవడం, అదే కూడా మేము అప్పులు చేయలేదు, అప్పులు చేయకుండా మేము రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి పెంచినాము, అభివృద్ధి చేసినామంటూ కూడా వీళ్ళు చెప్పుకున్నారు. చూడాలి మరి రోజుకైతే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. ప్రతిపక్షము, ప్రభుత్వము, మిగతా ఏమైతే ఉన్నాయో రెండు విపక్షాలు, ఈ మూడు ఉన్నాయి కదా, మూడు ఎట్లుండాలన్నా ఇప్పుడు అట్లే నికార్సైన రాజకీయం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. చూడాలి మరి. అంచనా తప్పడంతో రెండో ప్రయత్నం. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి ప్రగతి నివేదికతో కౌంటర్ వేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక పరమైన వైఫల్య విధానాలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లాయనే చర్చ జరుగుతుంది. దీంతో ప్రభుత్వ శ్వేతపత్రానికి కౌంటర్గా ఇచ్చిన ప్రగతి నివేదికపై పెట్టుకున్న అంచనాలు విఫలమవ్వడంతో బీఆర్ఎస్ రాష్ట్ర నష్ట నివారణకు దిగిందని సమాచారం. ఇందులో భాగంగానే శ్వేతపత్రం పేరుతో రెండో ప్రయత్నం తెరలేపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో పార్టీకి డ్యామేజ్ జరగకుండా సెకండ్ కౌంటర్కు సిద్ధమవుతుందనే టాక్ వినిపిస్తుంది. మరి బీఆర్ఎస్ విడుదల చేయబోయే శ్వేతపత్రానికి కాంగ్రెస్ రియాక్షన్ ఎలా ఉంటుందో అంటే అంచనా తప్పింది. ప్రగతి నివేదికతో మేము పబ్లిక్లోకి పోతా ఉన్నాం, పబ్లిక్లో మేము డెవలప్ చేసినాము, ఈ పాయింట్లను తీసుకపోతే పబ్లిక్ మళ్ళీ నమ్మే అవకాశం ఉంది అని కూడా ఆయన విడుదల చేస్తే దాన్ని పూర్తిగా పబ్లిక్ కూడా కొట్టేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వం రాగానే అన్ని శాఖలు ఒక్కొక్క శాఖ అన్ని ఒకటేసారి బయట పెట్టలేదు. ఒక్కొక్క శాఖ ఓ రోజు రివ్యూ మీటింగ్ అని, ఓ రోజు గృహ నిర్మాణం అని, ఓ రోజు రోడ్లకు సంబంధించి, ఒక రోజు నీటిపారుదలకు సంబంధించి, ఒక రోజు ఆర్థికకు సంబంధించి, ఒక రోజు విద్యుత్, ఇలా చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయి రోజుకు ఒకటేసారి ఓపెన్ చేస్తే ఒకే రోజు హైలైట్ అవుతాయి వార్త. కాకపోతే ఇక్కడ రోజుకు కొంచెం మేరకు కొంచెం ఉండేసరికి ఇక్కడ బీఆర్ఎస్ అయితే డిఫెన్స్ లో పడిందని క్లియర్గా అర్థమవుతుంది. తాజాగా శ్వేతపత్రం విడుదలకు యత్నం, సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జోరుగా రచ్చ. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లాయని బీఆర్ఎస్ టెన్షన్. పార్టీకి నష్టం తప్పదని అంచనాకు వచ్చిన గులాబీ నేతలు ప్రభుత్వాన్ని కౌంటర్ ఇచ్చేందుకు మరోసారి ముందుకు. అదే ఎట్లాగూ పార్టీకి అయితే నష్టమే జరిగింది. ఇక చూడాలి. ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికి లేనంత స్ట్రాటజీ, అంత వ్యూహం ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆయనకు పరిస్థితులు అనుకూలిస్తలేవు. మరి ఆయన బాగా నమ్మే వాస్తవం వలన దేని వలన అయితే ఆయనకైతే పూర్తిగా సహకరించని పరిస్థితి ప్రకృతి. అదేవిధంగా ఆయనకు పార్టీ సీనియర్లు ఏది మాట్లాడితే అది మాట్లాడడంతో ఆయన ఇరకాటంలో ఉడకబడుతూ ఉన్నాడు. పివి సంస్కరణలు సదా ఆచరణీయం. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి ఆయన కొనసాగుతున్న ఉగ్రవేట. జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు బంద్. సెర్చ్ ఆపరేషన్లో ఆర్మీ పారా మిలిటరీ బలగాలు. 2 ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో గురువారం 5 జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసింది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది. పూంచ్, రాజౌరి జిల్లాల సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతాల్లో సాయుధ బలగాలు జోరుగా సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 2 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో ఆర్మీ, పారామిలిటరీ, లోకల్ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఏదైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మొన్న ఆర్మీ వెహికల్స్ మీద అటాక్ చేసి 5 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెర్చ్ చేసే కార్యక్రమంలో
మిలిటరీ ఉంది అంటూ కూడా ఒక ప్రధాన వార్తను తీసుకొచ్చింది. అదేవిధంగా మనం ఎప్పుడో వైఆర్టీవీ తెలంగాణ, వైఆర్టీవీ తెలుగు ఎప్పుడో మీ ముందుకు జీవో నెంబర్ 46ల బాధలను తీసుకొని వచ్చింది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. మరోసారి వాళ్ళు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద వాళ్ళు చేశారు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాల్సిందే పోలీసు ఉద్యోగ అభ్యర్థుల డిమాండ్. ఇందిరాపార్క్ వద్ద ధర్నా. గ్రామీణ విద్యార్థినులకు తీవ్ర నష్టాన్ని కలిగించే జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని పోలీసు ఉద్యోగాల అభ్యర్థులను ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ నిరసన కాంగ్రెస్ నేత బక్కా జెట్సన్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అభ్యర్థులు మాట్లాడుతూ పోలీసు రిక్రూట్మెంట్లో గత ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 46 వల్ల ఉమ్మడి హైదరాబాద్ అభ్యర్థులకు అధిక మేలు. అంటే ఇక్కడ మనం గతంలో చూపించినట్టుగా 3 కమిషనరేట్లు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ ఇవన్నీ కూడా 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి వాళ్లకు 53% ఇస్తే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ 1, క్యాడర్ 2గా విభజించేటువంటి ఈ 3 దాంట్లకు 53% ఇస్తే మిగతా దాంట్లకు 47% ఇవ్వడంతో ఇక్కడ ఇప్పటికే 810 పోస్టులు ఖాళీ ఉన్నాయంట. ఇక్కడ 50-60 వచ్చినటువంటి వాళ్ళు ఎస్ఐలు, కానిస్టేబుల్ వాళ్ళు జాయిన్ అయితే ఇక్కడ దాదాపు 120-130 మార్కులు కట్ ఆఫ్ మార్కులు తీసేయంగా 120-130 వస్తే కూడా మాకు ఉద్యోగాలు లేవంటూ మా కొంపలు ముంచింది, మా పొట్టను కొట్టింది, మా శ్రమని మా చెమటని ఖరాబ్ చేసింది జీవో నెంబర్ 46 అంటూ కూడా జీవో నెంబర్ 46కి సంబంధించి వీళ్ళకు ఈ కాంగ్రెస్ నేత బక్కా జెట్సన్ కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నాలకు దిగడం చూస్తున్నాం. ఇది ధర్నా చౌక్లో 2వ ధర్నా. ఫస్ట్ టైం ఇంత ప్రశాంతంగా ధర్నా చౌక్ గురించి మనం మాట్లాడుకొని అక్కడ ధర్నా చేసుకోవడం ఈ తెలంగాణ ఈ ప్రభుత్వం వచ్చాక 2వసారి. సీఎం రేవంత్ నిర్ణయం చారిత్రాత్మకం. ప్రజావాణి కట్టుదిట్టమైన ప్రణాళికతో ఉండాలి. జాతీయ ఎంబీసీ సంఘాల సమితి డిమాండ్. ప్రగతి భవన్ పేరును జ్యోతిబా పులే ప్రజాభవన్గా మార్చి ప్రజా దర్బార్ ప్రజావాణి పేరుతో నేరుగా ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని జాతీయ ఎంబీసీ సంఘాల సమితి హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాభవన్కు ప్రజలు అష్టకష్టాలు పడి వివిధ జిల్లాల నుంచి వస్తూ దరఖాస్తులు ఇస్తున్నారని తెలిపారు. ఇది ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టినట్లయితే పక్కా ప్రణాళికలతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంటే ఏదైతే ప్రగతి భవన్ తీసేసి రేవంత్ రెడ్డి ఒక జ్యోతిబా పూలే భవన్గా మార్చడం చారిత్రాత్మకమైన నిర్ణయము. దీని అందరం కూడా మేము ఎంబీసీ సంఘాల మద్దతు మీకు ఉంటుంది మేము అంటూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారంట. అదేవిధంగా ఏదైతే ప్రజా దర్బార్ ప్రజావాణి పేరుతో ఇక్కడ అప్పటి జ్యోతిబా పులే ప్రజాభవన్లో ప్రజాపాలన పేరుతో కూడా చేస్తూ ఉన్నారు కదా. దాంట్లో వివిధ జిల్లాల నుండి రాత్రిపూట ఇక్కడ వచ్చి రాత్రిపూట చలిలో పడుకొని వాళ్ళ దరఖాస్తులు వినతి చేస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళకు ఒక కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేయాలి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైనా అటు ఇటు ఈ విషయంలో ప్రజావాణి విషయంలో అటు ఇటు అయితే ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంది. మరోసారి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎలా అయితే వ్యతిరేక పవనాలు వీచాయో ప్రజావాణి వల్ల కూడా ఎందుకంటే మినిమం టు మినిమం 5,000 రోజుకి, అంటే 2 రోజులు వారానికి 2 రోజులు పెడుతున్నారు కదా, 10,000 నుండి 12,000 వరకు వినతి ఆర్జీలు వస్తూ ఉన్నాయి. వీళ్ళందరికీ న్యాయం చేకూరుతుందా? మరి వాళ్ళకి ఎలా ఉద్యోగిస్తారు? వాళ్ళకి న్యాయం ఎక్కువ సమస్యలు భూ సమస్యలు అయితే ఎక్కువ సమస్యలు కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు, ఆర్డర్ కాపీ లేదని గవర్నమెంట్లో జాబ్లోకి వెళ్ళి హోంగార్డులను తీసేసినటువంటి వాళ్ళు, జీవో నెంబర్ 46 అంటూ వీళ్ళ గ్రామీణ యువతపై దెబ్బ కొట్టినటువంటి జీవో నెంబర్ 46 కానీ, ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించి పేపర్ లీకేజ్ కానీ, రిజల్ట్ రాకపోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలే ఉంటే ఎక్కువ శాతంగా ధరణికి సంబంధించి కబ్జాలకు సంబంధించి బీఆర్ఎస్ నేతల కబందాస్తాల్లో ఉన్నటువంటి కబ్జాలు ఉన్నాయి. మరి వాళ్ళ నుంచి ఎలా గుంజుకుంటారా, లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళకే వేతనం పలుకుతారా, ఒత్తాసు పలుకుతారా వేచి చూడాలి. అదేవిధంగా మంచిర్యాలకు సంబంధించి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా కబ్జా చేశాడంటూ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చెప్పడానికి దరఖాస్తు ఆర్జీలు వేయడానికి దాదాపు 250 కుటుంబాలు ప్రజావాణి దగ్గరికి వచ్చాయి. వాళ్ళు కూడా వైఆర్టీవీతో మాట్లాడినటువంటి విజువల్స్ మీకు చూపించాం. వాళ్ళ బాధను కూడా మీకు చూపించినటువంటి పరిస్థితి ఇది. ఈరోజు ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రేకింగ్ అప్డేట్స్, అదేవిధంగా దిశ డైనమిక్, అదే V6 డిజిటల్ తీసుకొచ్చినటువంటి వార్తలు చూస్తూనే ఉండండి వైఆర్టీవీ తెలంగాణ. ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి.